విశాఖ స్టీల్ ప్లాంట్ టార్గెట్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై విజయశాంతి ఆసక్తికరమైన ట్వీట్. క్రికెటర్లు మిథాలీ రాజ్ కల్పనలకు అరుదైన గౌరవం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని 30 సెకండ్స్ లో ఫటాఫట్ చూసేద్దాం ఇప్పుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఏడాది కాలంలోనే కేంద్రం సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ గాడిన పడుతోందన్నారు. ప్లాంట్ ఉత్పత్తిలోనూ గణనీయమైన పురోగతి వచ్చిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమని నష్టాల నుంచి బయటపడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, ఉద్యోగులు, కార్మికులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఏడాది కాలంగా తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలపై ఆరా తీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆసక్తికర ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలవడానికి బీఆర్ఎస్ అనైతిక అవగాహన కుదుర్చుకుంటోందని ఆరోపించారు. తన రహస్య మిత్రపక్షమైన బీఆర్ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో డమ్మీ అభ్యర్థిని బీజేపీ బరిలోకి దింపబోతోందన్నారు. మిత్రపక్షం బీజేపీ పోటీ చేస్తోందని, టీడీపీ బరి నుంచి తప్పుకోవడం కూడా కుట్రలో భాగమే అన్నారు. పైకి బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించినా రహస్యంగా బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలకు టీడీపీ సందేశాలు పంపినట్టుగా ఆరోపించారు. సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఏపీ పోలీసులు. సవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇటీవలే ఉత్తర్వులిచ్చింది ఏపీ హైకోర్టు. అరెస్టు, అక్రమ నిర్బంధంలో నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ ఆదేశాలిచ్చింది. దీంతో సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటిషన్ వేశారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఆర్డర్స్ ను రద్దు చేయాలని కోరారు. సవీంద్రారెడ్డి కేసులో సీబీఐ విచారణకు ఆదేశించడమే ఒక సంచలనమైతే, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని పోలీసులు కోర్టుకెళ్లడం మరో సంచలనంగా మారింది. భారత మహిళా క్రికెట్ టీం విశాఖలో ల్యాండ్ అయింది. శ్రీలంక నుంచి ప్రత్యేక విమానంలో వైజాగ్ వచ్చిన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంకు ఘన స్వాగతం లభించింది. కొలంబో వేదికగా జరిగిన మహిళా వన్డే వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది భారత్. పాక్ పై ఘన విజయం సాధించి విశాఖ వచ్చిన మహిళా క్రికెటర్లకు ఎయిర్పోర్ట్ లో గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ నెల 9 నుంచి 26 వరకు విశాఖ వేదికగా ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏసీఏ, వీడీసీఏ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. మహిళా క్రికెటర్లు మిథాలీ రాజ్, కల్పనకు అరుదైన గౌరవం కల్పించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఘరానా మోసం బయటపడింది. పాత బంగారం ఎక్స్చేంజ్ కోసం షాపు ఓనర్నే బురుడి కొట్టించింది ఓ మహిళ. కూతురి పెళ్లి కోసం కమ్మలు కొనాలంటూ వచ్చి పాత బంగారం ఎక్స్చేంజ్ కింద నకిలీ గోల్డ్ను అంటగట్టి జారుకుంది. అయితే మొదట ఒరిజినల్ బంగారాన్ని ఎక్స్చేంజ్ కింద ఇచ్చింది. ఆ తర్వాతే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. షాప్ ఓనర్ను మాటలో పెట్టి అసలైన బంగారు గొలుసు తీసేసుకుని నకిలీ గోల్డ్ చైన్ ఇచ్చి వెళ్లిపోయింది. ఈ తతంగమంతా సీసీ కెమెరాలో రికార్డైంది. ఉరవకొండలోని నిజాముద్దీన్ జ్యువెలరీ షాప్ లో ఇది జరిగింది.